చూడు, ఆఖరిసారిగా పిలుస్తున్నాను. మర్యాదగా వస్తావా రావా? రావా? నీకు బాగా పొగరెక్కిందే. నిన్ను నమ్మి నేను ఎన్ని రెడీ చేశానో తెలుసా? ఇప్పుడు నువ్వు రానంటున్నావా? హే, అసలు నువ్వు కోడివేనా? నీకు ఏ మాత్రం బిర్యానీ అవ్వాలన్న ఆశ ఉన్నా, తందూరి అవ్వాలన్న కోరికున్నా వెంటనే నాకు దొరికిపో. లేదంటే ఏ పప్పుచార పెట్టేసుకుంటానో ఆ తర్వాత నువ్వు వచ్చి నన్ను కోసుకో కోసుకో అని నా కాళ్ళు పట్టుకుని బతిమలాడినా సరే నేను విన్ను, అంతే. ఏయ్, ఏంటి పోసు కొడుతున్నావు? తిన వేసాను, తినే నిన్ను. తిను. ఉసేయ్, రైట్ రా. ఉసేయ్ ఉసేయ్, తిను. తిను 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 తిను. నూకలు వేస్తే చాలు, ఈకలు ఒప్పుకుంటా వస్తావు. నిన్నిట్ల కాదే, నీ సంగతి చెప్తాను. హలో, ఏంటత్తయ్య గారు బుట్ట కప్పారు? ఏమి లేదే, మొన్నటి నుంచి నన్ను బిర్యానీ చేసుకొని తినమని తెగ బతిమలాడుతుంది. అయ్యో, ఎవరు? పక్కింటి కోడే. కోడా? అవునే, అడిగిన వెంటనే ఒప్పుకుంటే అలసైపోతామని కాస్త బెట్టు చేశానే. ఇప్పుడు పుట్ట కింద వేసానే. కోండా? పక్కింటి భద్రమ్మకి తెలిసిందనుకో, చంపేస్తుంది అత్తయ్య గారు. అందుకే కదా దానికంటే ముందే మనం చంపేస్తున్నాం. అయ్యో, చంపేది కోడి కాదు, మిమ్మల్ని. అది మనిషి మాంసం తింటుందా? అయ్యో, పాపాత్మురాలా! ఎవరో నిన్ను పిలుస్తున్నారే? మిమ్మల్ని. చూడండి అత్తయ్య గారు ఎట్లా అరుచుకుంటూ వస్తుందో చూడండి. నా కోడెక్కడా? ఏం చేసావు నా కోడిని? ఇంకా ఏం చేయలేదే. నీకేది ఇష్టమో చెప్పు, అదే చేస్తారు. నాకైతే పులుసు ఇష్టమే. చాలే, ఇంతకీ నా కోడెక్కడుంది? అదిగా ఆ బొట్ట కింద. అంటే దాన్ని కోసుకుని కూర వండుకుని తినేద్దాం అనుకున్నావా? చాలే, ఆకలితో ఉందని గింజలు వేశాను. నీడ కావాలంటే బుట్ట వేశాను. కావాలంటే నీ కొండ నువ్వు తీసుకో, నా గుడ్డు నేను తీసుకుంటాను. నీ గుడ్డ అంటే నువ్వు కూడా గుడ్డు పెడతావా? చంపుతా. గుడ్డంటే కోడిగుడ్డే. తీవెళతా. అలాగే అత్తయ్య గారు. అది నీ గుడ్డేంటి? నా కోడి పెట్టింది, అది నా గుడ్డే. చాలే, ఫుడ్ వేసానన్న కృతజ్ఞతతో గుడ్డు పెట్టింది. సో గుడ్డు నాది, కోడి నీది. కుదరదు. ఓకే, అప్పుడు గుడ్డు నీది, కోడి నాది. అదేంటి కోడి నాది? కోడి నీదైనా దాని కడుపులో ఉన్న ఫుడ్ నాది. కాబట్టి కోసి ఆ గింజలు తీసుకొని నీ కోడి నీకు ఇస్తాను, సరేనా? అమ్మో, వద్దమ్మో, నీ గుడ్డు నువ్వే ఉంచుకుని నా కోడి నాకు ఇచ్చే. ఇచ్చేవే, తీసుకో. దుర్మార్గురాలా, నా గుడ్డు అన్యాయంగా కొట్టేసావు. రండి రండి. ఏయ్, ఇదిగో దీని పేరు శ్వేత, దీని పేరు గీత. ఈ రోజు నుంచి వీళ్ళిద్దరూ ఇక్కడే ఉంటారు. తన్నుకోకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలి. అలాగే మేడం. చూడండి, ఇక్కడ నేను చెప్పిందే వేదం. అలాగా అండి, నేనింకా వేదాలు చెప్పింది శ్రీ మహావిష్ణువు అనుకున్నానండి. మీరా అండి? నీ బొంద. ఇక్కడ నేను చెప్పిందే వినాలి, నేను పెట్టిందే తినాలి. కాదన్నారో తాట తీస్తా, అర్థమైందా? అర్థమైంది మేడం. ఏమర్థమైందే? ఇక్కడ మీరే వంట మనిషి, పని మనిషి అని. ఉంటే పెట్టేది మీరే అంటే వంట మనిషి అనే కదా అర్థం. చంపుతా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి, అర్థమైందా? హాయ్ హాయ్. మీరంతా అనాథలా? అవును. అంటే మీకు
నేను అనాథనే. అయ్యో మీరు చిన్నప్పటి సంది గిట్లనే పెరిగినరా? అవును. కనీసం మామ కూడా లేడా? లేడు. ఉంటే అనాథల్లా ఎందుకుంటాం? అట్లయితే నేను అనాథని కాదు. అరే పాప, ఎవరి పాప? తెలీదు. తీసుకొచ్చి గేట్ దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మా అమ్మ నన్ను వదిలిపోయినట్టు వదిలిపోయిందన్నమాట. అలాంటి అమ్మను చంపేయాలి. నా కంటికి కనిపిస్తే చంపి పారేస్తా. భలే ముద్దొస్తుంది, క్యూట్ గా ఉంది. ఇలా ఇవ్వు. హే చిట్టి, భలే ముద్దొస్తున్నావే. హాయ్ బుజ్జి. హాయ్ బుజ్జులు. అమ్మకు చూడు. నవ్వు. ఇచ్చుడు, ఇటు ఇటు ఇటు. పాప మస్తున్నది. ఇక తీసుకో. ఏయ్, నువ్వేందే నాకు తోకలెక్కొచ్చినావు? నా ఇష్టం కాదంటే చెప్పు. ఓసిదీని బ్లాక్ మెయిల్. ఇప్పుడేంది? నా డాక్యుమెంట్లు కొట్టేయాలి గంతే కదా? అవును, పంచభూతాలని ఏకం చేసేనా? యహచి ఆపే. అబ్బబ్బే, నువ్వే పెద్ద భూతాలు లెక్కున్నావు, మళ్ళీ పంచభూతాలు అంటే ఎందుకే? నన్ను భూతం అంటావే? రావే, రావే చూసుకుందాం. నిన్ను ఏంటి గొడవ? ఏంటి తన్నుకుంటున్నారా? ఏచ్చి, పాప ఏడుస్తుంటే పాట పాడుతున్నాం మేడం. పాట? ఏం పాటే? వసే, నువ్వు సూరి చేయవే. కోడి ఒక కోనలో, పుంజు ఒక కోనలో, పిల్లలేమో తల్లడిల్లే ప్రేమ లేని కానలో. పాడుకోండి పాడుకోండి. నువ్వేందే పాడమంటే ఏడుపు కొట్టు పాట పాడినావు? నాకు అలాంటి పాటలే వచ్చు. చల్, పాట అంటే మంచి జోష్ ఉండాలి. నేను పాడతా చూడు. పాడు. చిక్కు చిక్కున మా పిల్ల నివ్వు, కుందనాల కొన మా పిల్ల నివ్వు, ఊరువాడా నిత్తరోయే, పొడి కూడా సత్తు చేసే, చిక్కు చిక్కున మా కుందనాల కొన మా. కునమ్మ పిల్ల నివ్వు, ఏ కుందనాలకునమ్మ పిల్ల నివ్వు, ఉరువాడ నిద్రరోయే, కోడి కూడా సద్దు చేసే.